నమ్ముచున్నాను తండ్రి దేవా యేసయ్యా. నా పాపాలు కడుగు వేస్తున్నారని నమ్ముచున్నాను నాయన గొప్ప దేవా. నూతనమైన జీవితం మీరు నాకు అనుగ్రహిస్తున్నారని నమ్ముచున్నాను నాయన గొప్ప దేవా. అవును తండ్రి దేవా యేసయ్యా, మారు మనసు మీరు నాకు అనుగ్రహిస్తున్నారని నమ్ముచున్నాను నాయన గొప్ప దేవా. అలాగే తండ్రి దేవా యేసయ్యా, రాబో ఉగ్రతలో తండ్రి దేవా యేసయ్యా మీరు తండ్రి దేవా యేసయ్యా నన్ను తండ్రి రుజువుగా తండ్రి దేవా యేసయ్యా మీరు తండ్రి నన్ను నిలబెడతారని నమ్ముచున్నాను నాయన గొప్ప దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొచ్చినాను తండ్రి దేవా యేసయ్యా. ఎంతో భయంకరమైన తండ్రి దేవా యేసయ్యా శిక్ష నుంచి తండ్రి నన్ను తప్పిస్తారని నమ్ముచున్నాను నాయన గొప్ప దేవా. అవును తండ్రి దేవా యేసయ్యా అలాగే తండ్రి బట్టి తండ్రి నేను ఏమేపించుకోగలను దేవా యేసయ్యా. అదేవిధంగా తండ్రి మీ యొక్క దేవుని ఆత్మను తండ్రి అవును దేవా, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించేవాళ్ళు తండ్రి. ఆ యొక్క గొప్ప సత్యంతో కూడిన ఆత్మను నాకు దయచేసిన విధానం బట్టి తండ్రి నేను ఏమేపించుకోగలను యేసయ్యా. నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని నా ముందున్న నా భవిష్యత్తుని అంతని అసలుగా చెప్పుకున్నాను తండ్రి. మీరే నాకు సహాయం చేయండి యేసయ్యా. తండ్రి నేను ప్రార్థిస్తుండగా యేసయ్యా నా ప్రార్థన అంతట్లో తండ్రి దేవా సహాయం చేయండి తండ్రి యేసయ్యా. నా యొక్క వ్యక్తిగత జీవితం అంతట్లో తండ్రి ముందున్న నా భవిష్యత్తుని తండ్రి నా ప్రణాళికలు కాకుండా తండ్రి నీ చిత్త నాయంలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. నా ఉద్యోగ విషయంలో తండ్రి, అదేవిధంగా తండ్రి నా యొక్క భవిష్యత్తు విషయంలో తండ్రి, అదేవిధంగా నా కుటుంబ విషయంలో తండ్రి, అదేవిధంగా తండ్రి సంస్థల్లో తండ్రి నా యొక్క అడ్డంగా పెట్టిన తర్వాత కూర్చోండి. నువ్వు తలకాయలు కొట్టేస్తున్నావు, చూసుకో. తలకాయలు కొట్టేస్తున్నాడు, వెనకపో అవతల పోయిట్రా. తెలిసాకి వీడియో వస్తుంది. బైబిల్ కరెక్ట్ కొట్టుకోండి. మీరందరూ మీదుగా నిలుచున్నారు. ప్రశ్న మాత్రమే వేస్తాము. నిజంగా యేసు ప్రభువుడు మీరు సొంత రక్షకుడు అంగీకరించారా? అంగీకరించినాము. ఎట్లా అంగీకరించినారు? ఎందుకోసం అంగీకరించినారు? సొంత రక్షకుడిని అంగీకరించారు. ఎందుకొరకు సొంత రక్షకుడిని ఎందుకు అంగీకరించారు? ఈ లోకానుసారంగా జీవించి నశించి నరకానికి వెళ్ళడం ఇష్టం లేక పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో నా పేరు కూడా లెక్కింపబడి ప్రభుత్వం ఉండాలని ఆశతో దేవుని అంగీకరిస్తున్నారు. మరి మహిళలు మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహం చేశాడు కదా, తప్పిస్తాడు. నిజం చెప్పండి, అబద్ధాలు చెప్పదు. తప్పిస్తాడు కదా మహిళదాసు మీతో. ఏం తింటాడు మహిళదాసు మీతో?
ఏం చెప్పలేదా? వాక్యాలు చెప్పాడు అంతేగాని సరే ఎవరైనా ప్రోత్సాహం చేశారా బాప్తిజం తీసుకోవాలా మేము దుప్పట్లు ఇస్తాము డబ్బు ఇస్తాము మా మనలో చెప్పారా? మంచిది. మరి బాప్తిజం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. అందరు చెప్పే మాట అదే. లేకపోతే బాప్తిజం తీసుకొని ఎవరున్నారో వెళ్ళిపోతారా? మంచిది. మరి బాప్తిజం ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, పాత్ర కూడా చేశారు. ప్రభావ నేను గొడవ చేయను, కొట్లాడను, అవి చేయను, ఇది చేయను. బాప్తిజం తీసుకున్న తర్వాత నుంచి గొడవ చేయడానికే వస్తారు. నువ్వేం చేస్తారు? ఎదుర్కొంటా. నన్ను నేను తగ్గించుకుంటా. నువ్వేం చేస్తారా? తగ్గించుకుంటావా లేకపోతే వాళ్ళ ముందు గొడవ పడతావా? ఇప్పుడు బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి మీరు యేసు ప్రభువును ధరించుకున్నారు. చొక్కా వేసుకున్నట్టే కదా. బాప్తిజం తీసుకున్న తర్వాత ముందేమో యేసు ప్రభువును ధరించుకున్నాడు. తర్వాత 2 రోజుల తర్వాత చొక్కా తీసి పక్కన పెడతారు చూసినావా? అట్లాగా వేసుకున్న పక్కన పెట్టేస్తారా మీరు? సరే సరే మంచిది. ఎప్పటి వరకు మీరు జీవిస్తారు? ఎప్పటి వరకు? మన ముందు చాలా మంది బాప్తిజం తీసుకొని చచ్చిపోయేందుకు జీవితాలు చెప్పినోళ్ళే అందరూ. కేర్తనా నువ్వు చెప్పు. బాప్తిజం తీసుకున్న తర్వాత మేము చచ్చిపోయేందుకు ప్రభుత్వం ఉంటామని చెప్పి ఎంతో మంది వెళ్ళిపోయారు లోకంలోకి. మరి మీరెట్ట ఉంటారా లేకపోతే లోకంలోకి వెళ్తారా? చనిపోవాలన్న దేవుని గురించి చనిపోతామేమో కానీ లోకంలోకి మాత్రం అసలు పోయిసారి కూడా అందరూ చెప్పేది. సరే, తర్వాత మీరు ప్రభువు సన్నిధికి క్రమంగా వస్తారా లేకపోతే మీ ఇష్ట ప్రకారం వస్తారా? క్రమంగా వస్తాం. క్రమంగా అంటే బైబిల్ స్టడీకి క్రమంగా అంటే ఎన్ని గంటలకి? ఈ రోజు మీటింగ్ ఎన్ని గంటలకు చెప్పాడు? 11 గంటలకు చెప్పాడా? దాంట్లో ఏమైనా చూసినారా? 10:30, 10 నుంచి 10:30 వరకు వేసినాడు వాట్సాప్, అంతే కదా. మరి ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 10:30కి 6 గంటలు లేట్ అయింది. మరి ప్రతిసారి మీరు ప్రతి మీటింగ్ కంటే లేట్ అవుతారా? అసలు మీటింగ్కి వస్తారా చెప్పండి ముందు. సరే కదా. మరి ప్రభు కొరకు జీవిస్తారని చెప్పారు దేవుడు. మరి మీ హృదయపూర్వకంగానే మీరు బాప్తిజం తీసుకుంటున్నారు. మీకు ఎవరు అడిగినా కూడా, వేరే వాళ్ళు లోకస్తులు అడిగినా కూడా ఏమని చెప్పాలా? మహిమదాస్ అయితే ఇక్కడ కానీ తీసుకుని చెప్తారా? ఖచ్చితంగా నాకు దేవుడు నా పాపాలు క్షమించాడు, నా దేవుడు నా కొరకు చేశాడు, ఆయన కాదు, నా హృదయపూర్వకంగా నేను బాప్తిజము తీసుకున్నాను చెప్పాలి కదా. తర్వాత బాప్తిజం తీసుకున్న ఆచారాలు పాటించారా? పాటించరు. సరే, పెళ్లి చేసినప్పుడు ఆచారాలు పాటిస్తారు, అప్పుడే చెప్తారు వద్దని చెప్తాను. చెప్పు. పెళ్లి చేసేటప్పుడు పెళ్లి చేస్తావు, పెళ్లి చేసేటప్పుడు ఆచారాలు పాటించాలా, చేస్తాడా చేయడా? నీకు ఏవులే ప్రధానంగా చేయాలి. పెళ్లి తర్వాత అందరికి వస్తాయి. ఇప్పుడు మాటలు చెప్పారు, అందరూ చెప్పారు. ఎన్ని పెళ్లి తర్వాత ఇప్పుడేం లేదు, ఇప్పుడేం లేదు. మంచిది అనేది మంచిదిలే. కానీ వాళ్ళు అంటారు, పెళ్లి కూతురు వాళ్ళు ఎవరైనా పెళ్లి వాళ్ళు అంటారు మాకు ఇది చేస్తేనే అంటారు. అప్పుడు ఆచారాలు పద్ధతులు మనకు ప్రభు కొరకే జీవించాం. చివరి రోజులు మన ప్రభు కొరకే జీవితాం. కాబట్టి వీళ్ళు సంఘం గురించి మీరందరి ఎదుటి చెప్పారు, ప్రాముఖ్యమైన వ్యక్తి కూడా ఉన్నారు. ఎవరైనా దేవుడే ఉన్నాడు ప్రాముఖ్యమైన వ్యక్తి. మనుషులు ఒకవేళ మేము మర్చిపోవచ్చు కానీ దేవుడు మీరు చేసిన ప్రమాణాలు, మీరు ప్రభు కొరకే చెప్పిన మాటలన్నీ దేవుడు పెట్టున్నాడు. అవి చివరి కూడా నిలిచి ఉండాలి. అర్థమైందా? మర్చిపోవడానికి మీరు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడే చెప్పిన పుస్తకం రక్షించబడిన చేసేటండి. ముగ్గురు
అక్షరం పొందనోడు చేతులు పొందనోడు మొదలేదా? అక్షరం పొందనోడు అంటే సగం రక్షణతో ఉండేవాడు లేదా? అంటే నిలువేర్చని స్థితి ఏమన్నా అంటే సగం దేవుడు సగం లోకం కూడా. ఈ లోకం కావాలన్నవాడు చేద్దాం ఉన్నారా? యేసు ప్రభు వద్దంటే చేద్దాం అది కూడా లేదా? సరే మంచివాడు కాబట్టి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీ జీవితాన్ని మార్చబడి మరి యేసు ప్రభు మీ పాపలు క్షమించాడా? ఎలా క్షమించాడు? నామోహంగా తోలుతుంది అందరూ చెప్పండి, ఎలా క్షమించాడు? అమ్మా నీ ప్రార్థనలో నేను క్షమించాడు మంచిదాన్ని. నువ్వమ్మా ఏం చెప్పొద్దు, కాఫీ పేస్ట్ చెప్పాలి, నువ్వు చెప్పండి. ప్రతి ఒక్క పాపానికి ముందుగానే ప్రయాణాన్ని నేను అడిగింది ఏంటి? పాపాలు క్షమించబడినవని అడుగుతున్నాను. పాపాలు క్షమించబడి ఇచ్చేది ఎట్లా వాక్యం ఇవ్వాలి మీ అందరికి మళ్ళీ మరింత చెప్తున్నారు మీరు. కాబట్టి ఆయన రక్తం ద్వారా నేను వచ్చి ఆయన దగ్గరికి వచ్చిన పాపాలు ఒప్పుకోవడం ద్వారా ప్రభాని రక్తం ద్వారా అడగడం ద్వారా ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడగబడ్డాయి. రికమెండేషన్ లేవు కాబట్టి జాగ్రత్తమ్మ ఫోన్ కొట్టుకుని రికమెండేషన్ చెబుతున్నారు. ఏం చెప్తాను? నేను అడిగే క్వశ్చన్ మీకు అర్థం కాకుండా మీరేం చెప్తారు, వీళ్ళేం చెప్తారు? సరే కాబట్టి యేసు ప్రభువుతో పాటు చనిపోయి తిరిగి లేచారా? యేసు ప్రభువుతో పాటు చనిపోయి తిరిగి లేచారా? ఇంకా లేదా? నువ్వండి తిరిగి లేచావా? నువ్వమ్మా ఎత్తున్నా ఇంకా లేదా? బాప్తిసం తీసుకున్న తర్వాత క్రీస్తుతో పాటు తిరిగి లేచిన అనుభవం సరేనా? ఇంకా ఈ యొక్క బాప్తిసం అసలైన ఘట్టానికి వచ్చాం. పెళ్లి కోసం ఏమైనా తీసుకుంటారా? ఆ పర్లేదు చెప్పండి. సేవకుడిగా అడుగుతున్నారు, పెళ్లి కోసం ఏమైనా తీసుకుంటారా? లేదుగా. కొన్ని అమ్మ ఏమైనా ఇబ్బంది పెట్టిందా? లేదు. ఆయన ఏమైనా ఇబ్బంది పెడతాం? బాప్తిసం తీసుకుంటే జాబ్ వచ్చింది, బాప్తిసం తీసుకుంటే మంచి భర్త వస్తాడు, బాప్తిసం తీసుకుంటే మంచి అల్లుడు వస్తాడు, ఎట్లాంటి ఏమైనా చెప్పారు ఎవరన్నా? దైవజనుడు చెప్పాడా? సరే ఆయన చాలా మంచివాడు. సరే సరే అయితే మీరు నిజంగా నిశ్చయత కలిగిన వారు ఉన్నారు కదా, మీ పాపాలు క్షమించబడి అని ప్రభు తన రక్తం ద్వారా మిమ్మల్ని క్షమించడానికి నమ్మకం మీకు ఉంది కదా. క్రీస్తుతో కూడా చనిపోయి తిరిగి లేపబడిన అనుభవంలోకి మీరు వస్తున్నారు కదా కదా. ఎవరు బలవంతం చేయలేదు కదా, డబ్బులు ఇవ్వలేదు కదా. రాజాని నన్ను అన్నాడు, రాజాని ఏమైనా ఇచ్చాడా? రేపు నేను ఎదిగిన రాజానే వస్తాను అంటాడు. అందుకని కొందరికి ఏమైనా ఇచ్చాడా? లేదు కదా. ఆ దేవుని కొందరు అయితే ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఎవరైనా బలవంతం చేశారా? తీసుకొని ఇష్టపూర్వకంగా తీసుకుంటారా? అయితే చేయొద్దు వాకండి. ఓకే అయితే సరే, మీరు ఇష్టపూర్వకంగా మీరు అడిగిన రీతిలో మీకు బాప్తిసడానికి సిద్ధంగా ఉన్నాం. యేసు ప్రభువు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు బాప్తిసం ఇవ్వబోతున్నాం. కాబట్టి ఏంటంటే మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి యేసు ప్రభువు మీ పాపం క్షమించాడు, మీ కొరకై చనిపోయి తిరిగి లేచాడు, ఒక రోజు ఆయన పరలోకంలో మిమ్మల్ని ఉంచుతాడన్న శుభప్రదమైన నిరీక్షణతో మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీ కొరకు మీకు బాప్తిసం ఇవ్వబడుతుంది. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిన తర్వాత రాజన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిన అనంతరము బయట ఆటో పెట్టబడి ఆటోలో బయలుదేరి మరి చెరువు దగ్గరికి వెళ్తాం. ఇక్కడ బాప్తిసం ఇవ్వబడి మళ్ళీ ఏమంటే అక్కడ నుండి సేవకుడి యొక్క గృహం దగ్గరికి మరి సిస్టర్స్ వస్తారు. మొదట వాళ్ళు అక్కడ మరి అంతా కూడా సిద్ధమయ్యి అక్కడ నుండి తిరిగి మందిరానికి వస్తారు. సరేనా? చివరి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాము. దేవాల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, తండ్రి సాక్ష్యం వారు ఏదైతే తీర్మానంతో నిలుచున్నారో మనంతవరకు కూడా వారి పరిస్థితుల్లో పాల్గొంటూ కలిగి ప్రభావం వరకు కూడా వాళ్ళని కాపాడవలసింది ప్రార్థిస్తుంది. వారి సహాయం చేయండి, అన్ని ఆటంకాలు తొలగించాలి.
కృతజ్ఞత చెల్లిస్తూ మీరే జీవించాల్సిన మనం చేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. సరే, మనమందరం మీ సభని నమ్ముతున్నావా? యేసు ప్రభువా, నీ పాపాలు క్షమించడం నిర్వహించావా? సహోదరి జీవనాన్ని ఇచ్చిన సాక్ష్యాలను బట్టి మన యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన నామమును బట్టి పాపాలు క్షమించబడింది కాబట్టి సాక్ష్యమును బట్టి నెక్స్ట్ త్వరగా రావాలి త్వరగా ఎత్తున్నా. మీరు సైడ్ ఉండండి అక్కడ ఆంటీ మీరు జరగండి. యేసు ప్రభువా, నీ పాపాలు క్షమించడానికి నమ్ముతున్నావా? ఆంటీ ఆగండి. నీ పాపాల కొరకు చనిపోయాడని నమ్ముతున్నావా? ప్రభు యేసుక్రీస్తు ప్రభువా, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచుకున్న పరలోక రాజ్యం ఉందని నమ్ముతున్నావా? యేసు ప్రభువా ఇప్పుడు వస్తే పరలోక రాజ్యం నిరీక్షణ నీకుందా? యేసు ప్రభువా పాపాలు క్షమించాడా? ఆయన రక్తము ద్వారా ఆంటీ ఆంటీ ఆగండి. ప్రభు యేసుక్రీస్తు ప్రభువా, నీ నామమును బట్టి నీకు బాప్తిసం కావాలి కదా పరలోకానికి వెళ్తాను. కాబట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున కీర్తన నీకు నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి నీకు బాప్తిసం ఇచ్చేస్తున్నాం. సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పన శక్యమైన సంతోషం చెప్పన శక్యమైన సంతోషం ఈ సంతోషం ఆంటీ ఆగండి. యేసు ప్రభువా, నీ పాపాలు క్షమించడం కొరకు కలవరిశిలో చనిపోయాడని నమ్ముతున్నావా? యేసు ప్రభువా, నీ కొరకు చనిపోయి తిరిగి లేచుకున్న పరలోకంలో నిరీక్షిస్తున్నావా? యేసు ప్రభువా, నీ కొరకు చనిపోయాడని నమ్మేవు కదా, పరలోక రాజ్యం ఆయన ఇస్తాడని నమ్మేవు కదా. కాబట్టి పరలోక రాజ్యం ఆడటం కొరకు శిక్షణను తప్పించడం బాప్తిసం తీసుకున్నావు కదా. ఎవరైనా బలవంతం చేశారా? లేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఎదుట నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. బిడ్డలు బాగుపరచడానికి సహాయం చేసే వందనాలు, మీకు స్తోత్రాలు. తీసుకున్నటువంటి బిడ్డల ఆత్మీయులు సహాయం దీవించుకొని బాప్తిస్మ కార్యక్రమం మీరు తోడుగున్న వందనాలు చెల్లిస్తూ వారు ఇచ్చిన సాక్ష్యం వారికి ఇచ్చిన బాప్తిస్మాన్ని దీవించమని యేసు ప్రభు నామమున స్తోత్రం ప్రార్థిస్తున్నాం తండ్రి. గుర్తుకుంటూ అది ఉంది కూడా పొడవులు పెట్టుకోవాలి. ఆ పక్కన మీరు ఇచ్చేసావు. మీ పేరు అజయ్. ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అజయ్ బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. ఈరోజు దినం ఇక్కడ సంతోషంగా ఉంది, పరలోకంలో కూడా సంతోషం. ఒక ఆత్మ ప్రభావ మీ శరీరంలో మీ రాజ్యం చేర్చాలి. అయితే సాతాను దుఃఖం వేదన ప్రభావం మీకు ప్రభావ ఈ ఊరుకుంటావు సాతానుడు వారి దూతలు ఎలాగైనా సరే రాజ్యం లాగాలని చూస్తాను. కానీ మీ కృప, మీ దయ, మీ వాత్సల్యత తన పట్ల ఉంచి తన చుట్టూ మీ దూతలు కావలి ఉంచి ప్రభావ తన జీవిత పర్యంతం కూడా నమ్మకమైన వ్యక్తిగా మీరు చేసుకుని ఇదే ధ్యానం చేసుకుంటాం. ఇచ్చిన వాగ్దానం అలాగే పదోధ్యాలు రాగలియుడు బహుప్రియుడు మరి ఈ కొరకు వచ్చున్నా అని ప్రభా దైవ గ్రంథంలో గాబ్రియల్ దూత సెలవిస్తున్నట్టుగా మిఖాయిల్ దూత చెప్తున్నట్టుగా కానీ ఇవి బహుప్రియుడు తండ్రి. దానియేలు ఎలాగైతే ప్రార్థనాపరుడుగా దేవుడి వాక్యం ధ్యానించేవాడుగా జ్ఞానవంతుగా ఉన్నాడు, అలాగా జ్ఞానం చేసుకుంటాం. అలా జ్ఞానంతో నింపడి ముఖ్యంగా ప్రభావం సంఘంగా దైవంగా హస్తనిక్షేపంలో మొదటి పట్టణాలు రాయడం మాట ప్రకారాలు పట్టినాలు ప్రభావ పెద్దల హస్తనిక్షేపం ద్వారా కలిగిన వరాలు నీవు అలక్ష్యం చేయడం. మీద నుంచి ప్రభావి తాను ఒంటరిగా లేడు. ప్రభావ సంఘంలో ఒక అంగంగా, శరీరంలో ఒక అంగంగా, క్రీస్తునే సంఘంలో ఒక అంగంగా ఉన్నాడు. ప్రభావ కనికరించిన ఆయన సహాయం చేయండి. క్రీస్తుని ఆ అంగంలో తాను ఉన్నది కూడా మీకు కృతజ్ఞతలుస్తూ ఉంటున్నాను. సహాయం ఇప్పటి నుంచి తన ప్రభావం గుర్తించి తాను గ్రహించి ప్రభావ తను ప్రభావ మరి మీ కొరకై, మీ సేవ కొరకై, మీ పరిచయం కొరకై ఎలాగ జీవించాలో
అది నేర్పించవలసింది, చూపించవలసింది వేడుకుంటున్నాం. సహాయం ప్రభా వందనాలు చేస్తూ సార్వత్రిక సంఘంలో కూడా తాను ఒక అంగంగా చేర్చబడినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. మీ ప్రేమ మీ దయ బట్టి వందనాలు చెల్లిస్తూ తను మీకు చేతికి అప్పచెప్పుకుంటూ ప్రభా మీరు అంతవరకు కూడా తను కాపాడి భద్రపరిచే బాధ్యత మీరే వహించి నన్ను ప్రభా మీ రాజ్య పరంగా నడిపించవలసి మనం చేస్తూ భవిష్యత్తు దీవించి మీ సేవకుల పరిచయకు నడిపించవలసింది యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆదికాండము 28వ అధ్యాయం నుండి నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను ఇటు తీసేసి మొబైల్ పైకి మొబైల్ ఆదికాండము 28:15 చెప్పిన నెరవేర్చాలని పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి పరిశుద్ధమైన నామములో వందనాలు. మీ ధన్యత మీ ప్రేమ చెల్లిస్తున్నాం. నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడవనని ఆదికాండం 28వ అధ్యాయంలో సెలవిచ్చినట్టు ప్రభావ వాస్తవాలకు మీరు ఏమైనా సెలవిస్తున్నారో అది భవిష్యత్తులో ఇప్పుడు రాబో దినాల్లో దేవా మీరు ఏమైతే సెలవిస్తున్నారో అది నెరవేర్చుకునేంత వరకు కూడా మీరు విడిచిపెట్టని దేవుడు. సంపూర్ణమైన మీ చిత్తం మీ దాసరాల పట్ల మీరు నెరవేర్చి దేవా విడవపోవడం నెరవేర్చడం ప్రార్థన చేస్తున్నాం. ఈ హస్త నిక్షేపణ ద్వారా తన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా పర సంబంధమైనటువంటి వరములు పొందుతుంది. దేవా తన ప్రభావ మీరు తనతో ఏం చెప్పారో అది నెరవేర్చే వరకు పర సంబంధమైన వరముల చేత తనని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ కూడా మిమ్మల్ని కానీ మీ వాక్యాలు కానీ మీ మాటలు కానీ మీ నామాన్ని కానీ దేవా ఈ యొక్క వారి యొక్క ఆత్మీయ తల్లిదండ్రులుగా నిర్లక్ష్య పెట్టుకోకుండా ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో ఆత్మానుసారంగా కూడా ఎక్కడ నిర్లక్ష్యం అనే జీవితం లేకుండా ప్రభు దినమని మందిరం కూడా నిర్లక్ష్యం చేయకోకుండా క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో ముందుకు పెట్టాలని సాయం చేయండి. తనతో మీరు ఏం చెప్తున్నారో అది నెరవేర్చే వరకు తను విడిచిపెట్టుకోవడం మీరే మీ కృప మెండైన మీ ఆశీర్వాదం దీవెనతో మీ మర్మములతో మీ యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన వరములతో బిడ్డను దీవించి ఆశీర్వదించి క్షేమాన్ని మేలుని దయచేయమని దేవా తనకిచ్చినటువంటి రక్షణ మారుమనసు పాప క్షమాపణ బట్టి వందనాలు. నేటి దినంలో తనకిచ్చిన బాధ్యతలో సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. బిడ్డను దీవించి ఆశీర్వదించి తాను ఈ రోజు ఇవ్వబడినటువంటి సాక్ష్యం జీవిత కాలం అంతా గుర్తుండిపోయేలాగా సహాయం చేయమని తన సాక్ష్యాన్ని బట్టి ప్రభావ అనేకులు మారడానికి సహాయం చేయమని దేవ బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఇప్పటి నుండి ఈ బిడ్డ మీ హస్తగతంలో చేసుకుంటూ మీ మీదే ఆధారపడుతూ ఈ బిడ్డ నడవడికలో ప్రవర్తనలో కాకపోకల్లో దేవుని సన్నిధించినప్పుడు బలలో పాల్గొనేటప్పుడు ప్రార్థనా జీవితం వాక్యపు వెలుగులో అన్నీ కూడా మీకు మహిమకరంగా ఉండేలాగా సహాయం చేయమని దేవా ఏ విషయంలో కూడా నిర్లక్ష్య పెట్టుకోమని సహాయం చేయమని ప్రముఖంగా మీ ఎడమ ధైర్యం కలిగి ఉంటారని సహాయం చేయమని ప్రభావ మరి ప్రమాణం చేయబడిన మాటల్లో కూడా నిర్లక్ష్యం చేయకుండా కాపాడమని బిడ్డపై కలవలసిన శత్రువుని జాన్పని రక్తం ప్రోక్షిస్తూ రక్త ప్రోక్షణ కిందకు అంధకాశక్తులు బంధించి మీ కృపయు జ్ఞానం దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామమున శ్వాసంతో స్తుతించి ప్రార్థించడం నామం తండ్రి. దగ్గరికి రావాలి అలాగే బాగా మధ్యలో రావాలి పరలోకమందున తండ్రి
ప్రభు యేసు నామమున స్తోత్రాలు తండ్రి. కీర్తనలు స్తోత్రాలు గొప్పలు ప్రభా. రక్షించబడిన వారితో కాకుండా జీవం కలిగిన వారితో మేము చేర్చి విడవ ప్రభా మీరు మీ రాజ్యపు వారసురాలుగా మేము చేసి పరలోక సంబంధంగా మీ దగ్గర సంతోషం ఆత్మరక్షణ అందరి స్తోత్రాలు. సంరక్షణ అంగీకరించిన ప్రభావ సంఘానికి లోకానికి ప్రభావ సాక్షికరంగా ఉన్నందుకు మీకు తండ్రి తనకి ఇచ్చినట్టు వాగ్దానం ప్రార్థించిన వాగ్దానం యశాగ్రంథంలో ప్రభావం జ్ఞానం చేసుకున్నాం. నా అరచేతులు చెక్కున్నాను తనను మీ అరచేతులు చెక్కున్నాను. ఇప్పుడు ప్రభావ మీకు సొత్తు తండ్రి ఎవరు కూడా తనను అపహింపలేదు కాబట్టి తండ్రి నా చుట్టూ మీ దూతలకు కావాలని నడిపించిన తండ్రి ఎవరికి మొదలుకొని వృద్ధాప్యం వరకు కూడా మిమ్మల్ని సేవించి నామం కొరకు జీవించగలిగినట్టుగా మీరు చేయలేదా తండ్రి. అంత మాత్రం కాదు పెద్ద రాష్ట్ర క్షేమం ద్వారా తనలో ఉన్న వరాలు ఉన్నాయి ప్రభావ దైవిక ఆత్మసంగ వరాలు ప్రభావ మరి మీ కొరకై ఉపయోగించే బిడ్డగా మీ సేవ కొరకు పరిచయం కొరకు ప్రభావ తలాతులు మీ సేవ కొరకు పరిచయం కొరకు ఉపయోగించే బిడ్డగా ప్రభావ భూమిలో అది పెట్టినటువంటి ఆయన దాసులే కాకుండా తన యొక్క తలాతులు 500 ప్రభావ 200 అభివృద్ధి చేసే విధంగా చేయవలసిన శ్రద్ధ ప్రార్థన మందిరంలో ప్రభావ తాను జీవించినంత కాలం ఇక్కడ ప్రభావ ఉన్నంత కాలం మిమ్మల్ని సేవించి మీ రాజ్యం మీ యొక్క సేవా పరిచయంలో ముందు కొనసాగి విడగా చేయవలసిన మనం చూస్తున్నాం. వాక్యానుసారంగా జీవించగలిగి విడగా మీరు చేయవలసిగా మనం చూస్తున్నాం. తర్వాత కాదు ప్రభావ ఇప్పుడు ఒకప్పుడు తాను అంటే శరీర సంబంధంగా మరి దూరంగా ఉన్నప్పుడు ఈ క్రీస్తునందు తను సంఘంలో ఒక అంగంగా చేశారు. సార్వత్రిక సంఘంలో అంగంగా శ్రద్ధ మందిరంలో కూడా ఒక అంగంగా చేశారు. ఇప్పుడు తన బాధ్యత బరువు బాధ్యతను గుర్తించి ప్రభా తను మీ సేవా పరిచయంలో కొనసాగి బిడ్డగా మేము చేయవలసిన చూస్తున్నాం. కనికరించండి, బలపరచండి, సహాయించండి. అన్ని విషయాలు కూడా తనకు మీరు తోడై ఉండవలసిన చూస్తున్నాం. మీరు ఆ కొరకు కూడా తనకు సిద్ధపరచవలసిన చూస్తున్నాం. మహిమగణత ప్రభావాలు ఆరోపిస్తూ తాను ఎలాగైతే జీవించాలని తీర్మానం చేసుకుందో ఆ తీర్మానం ప్రకారంగా తను బలపరచండి. తను సంఘంలో ఒక అంగంగా చేర్చబడినందుకు ప్రభావ మేము సంతోషిస్తుంటున్నాం. స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ గ్రహించిన వాగ్దానం పరిపూర్ణంగా నెరవేర్చినందుకు కూడా స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. పరిశుద్ధిని ఆహ్లాదగలిగిన మళ్ళీ పొందడానికి స్తోత్రాలు వందనాలు స్తుతించుకుంటున్నాం ప్రభా. ఇందులో ప్రభా అజయ్ బాబు అజయ్ స్వర్ణ కీర్తన ప్రభా నీ శుద్ధిగా కుమారుగా నిర్మాణంగా చేసుకుని శ్రమించబడిన లెక్కలను కలిగి భక్తులు బట్టి పరిశుద్ధ బట్టి సంఘంలో ఆనందంగా చేర్చారు. అందుగా నీ స్థితిస్తూ ఆనందిస్తూ గర్విస్తూ మేలుపరుస్తున్నాం దేవా. ఇందులో ఉంటూ బ్రహ్మ పర్యాటన వరకు ప్రమాణిక సాక్షులుగా బ్రహ్మ జీవించే బిడ్డగా జీవించండి, ఆశీర్వదించండి. మన ప్రవర్తనలో ఆలోచనలో ప్రార్థనా జీవితంలో ఆత్మీయ జీవితంలో ప్రభావ బలవంతమైన జీవితంలో మీరు సాయం చేయండి దేవా. ఈ బైబిల్ బ్రహ్మ సంఘానికి విలేకరించి వాక్యానికి విలేకరించి లోబడి వెళ్ళగా ఉంచండి, సాయం చేయండి ప్రభావ. సంఘానికి ప్రభావ వారి ద్వారా ప్రభావ మాదిరికరమైన బిడ్డగా ఉండేటువంటి సాయం చేయమని ప్రభావ చుట్టూ ఆత్మహత్య రక్షణ ఉంచబడి సాధన బంధకాల నుంచి ప్రభావ వారికి సంపూర్ణంగా ప్రభావ వారి లోపడంగా ప్రభావ నియములు విశ్వాసం కలిగి ఎదిగే బిడ్డగా ఉంచమని సాయం చేయమని వారి చుట్టూ అత్యంత దేవతల నుంచి మహిమ పొందమని ఈ నామానికి మహిమకరంగా వారు జీవించే విధంగా సాయం చేయమని న్యాస్తాలు చెప్పుకుంటూ ఏసైకి ప్రభావం నిలబడే ప్రభావ వారి ప్రభావం మీ ఘనమైన బిడ్డగా ప్రభావ మహిమపరచే సాయం చేయమని ఏసైకి శాస్త్రమైన